ఈ వీడియోలో హాఫ్ కాలర్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం. ఇది నేను రెడీమేడ్ డ్రెస్ తీసుకున్నానండి. ఈ యొక్క రెడీమేడ్ డ్రెస్కి నెక్ ఏంటంటే వాళ్ళే కుట్టి ఉంటారు కదా, ఇలాంటి వాటికి కాలర్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ యొక్క డ్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఇంకా కట్ చేయలేదండి. నేను లైనింగ్ కటింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా నేను లైనింగే కట్ చేశానండి, మన యొక్క మెయిన్ బాడీ కట్ చేయకుండా. ఇప్పుడు మనం ఏదైతే లైనింగ్ కట్ చేసుకున్నామో ఆ యొక్క లైనింగ్ని తీసుకోవాలి. ఇలా ముందు నెక్ కనుక ప్రిపేర్ అయ్యి ఉంటే వాటికి ముందు లైనింగ్ కట్ చేసుకోండి, తర్వాత నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే రెడీమేడ్ నెక్ ఉందో దాని యొక్క గ్యాప్ సెంటర్లో ముందు ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. చూడండి 7 ఇంచెస్ ఉంది. మనకి 7 ఇంచెస్ అంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ముందు ఇలా సెంటర్కి ఒక మార్క్ వేసుకోవాలి, నెక్కి సెంటర్కి. ఆ తర్వాత మనము ఎంతైతే తీసుకుంటామో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. మనము సెంటర్లో 2.5 తీసుకుంటాం కదా ఫోల్డింగ్లో. ఇప్పుడు ఆ యొక్క సెంటర్ మార్క్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి నేను ఒక 3 ఇంచెస్కి తీసుకుంటున్నాను. ఎవరైనా సరే ఇదే విధంగా తీసుకోవాలండి. మనకు ఇక్కడ మరీ ఎక్కువగా కనుక తీసుకున్నామంటే నెక్ అనేది మనకి ఇక్కడ విప్పుకున్నట్లు వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి. ఆ తర్వాత నెక్కి కింది సైడ్ అక్కడ నేను V షేప్లో ఇస్తున్నాను, అక్కడికి ఒక మార్క్ వేసుకొని ఇప్పుడు అక్కడి నుంచి మనకు కావాల్సినంత లెంత్ అనేది మెజర్ చేసుకోవాలి. చూడండి నాకు 7.5 కావాలండి. 7.5కి ఈ విధంగా మార్క్ వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనము షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేస్తాము కాబట్టి షోల్డర్ అటాచ్మెంట్ కోసమే ఒక 1/2 ఇంచు పై సైడ్కి ఎక్స్ట్రా నేను ఈ విధంగా మార్క్ వేస్తున్నా. మీరు కావాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకోండి. మీకు కావాల్సినంత నెక్ ఇక్కడ తీసుకోండి. ఇది హాఫ్ కలర్ కాబట్టి నెక్ అనేది మనకు కొంచెం తక్కువగా పడితే యొక్క తల రావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేస్తే రెండు యొక్క ఏవైతే మన ఎంబ్రాయిడరీ ఉంటుందో ఆ రెండు కలిసేటట్టుగా సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు 3 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి. అదేవిధంగా కింది సైడ్కి కూడా అదేవిధంగా మార్క్ వేసుకొని ఇప్పుడు మనకి ఏ షేప్ నెక్ కావాలో ఆ షేప్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇక్కడ వాళ్ళు ముందుగానే కొంచెం V షేప్లో ఇచ్చారు కాబట్టి నేను కూడా అదే మోడల్లో ఇస్తున్నాను. ఇక్కడ తాజ్మహల్ నెక్ అయినా కూడా చాలా బాగా వస్తుందండి. చూడండి ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుంటూ ఇప్పుడు ఏదైతే ఓపెన్ చేసామో అక్కడ చూడండి ఈ విధంగా మనము ప్రెస్ కనుక చేసామంటే ఇంకొక సైడ్కి ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తే 2 సైడ్లకి ఈ యొక్క మార్క్ అనేది వస్తుంది. దాని ప్రకారంగా ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్ దగ్గర కంటే పై సైడ్కి 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్క్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ యొక్క లైనింగ్కి సెంటర్ మార్క్ ఇచ్చుకొని సెంటర్ టు సెంటర్ ఈ విధంగా పెట్టుకుంటూ ఇప్పుడు దీని ప్రకారంగా మనము ఈ యొక్క డ్రెస్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ చూడండి నేను ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకున్నాను. ఎంతైతే మనకు షోల్డర్ ఉంటుందో దానికి ఓపెన్లో అయితే 1 ఇంచు, ఫోల్డింగ్లో అయితే 1/2 ఇంచ్ ఎక్కువ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనకి కాలర్ అనేది మనము ఫుల్గా తీసుకుంటాం షోల్డరు, అలాంటప్పుడు భుజాలు ఎక్కకుండా ఉంటాయి ఇలా చేస్తే. ఈ విధంగా మనము ఏదైతే మార్క్ వేసుకున్నామో దానికి ఈ యొక్క లైనింగ్ని కింది సైడ్ నుంచి పెట్టుకుంటూ దాని ప్రకారంగా డ్రెస్ కట్ చేసుకోవాలి. ఇలా నేను డ్రెస్ కట్ చేసుకున్నాను. ఈ యొక్క లైనింగ్ని డ్రెస్ పైనకి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు వెనుకకు తిప్పుకోవాలి. డ్రెస్ ఇప్పుడు వెనక సైడ్ ఉంది మనకు, ఇది రాంగ్ సైడు. ఏదైతే నెక్ ఉందో ఆ నెక్ ప్రకారంగా ఈ యొక్క లైనింగ్ని డ్రెస్ని రెండింటిని అటాచ్ చేస్తూ ఈ యొక్క నెక్ మోడల్లో మనము స్టిచ్ వేసుకోవాలి. చూడండి మన యొక్క ఫేస్ సైడ్ ఏదైతే ఉంటుందో అది సెంటర్లో వెళ్ళేటట్టుగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అయితే ముందు సెంటర్ మార్క్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సెంటర్ మార్క్ను ముందు స్టిచ్ వేసుకోండి. ఇలా ముందుగా ఇక్కడ కనుక స్టిచ్ వేసుకుంటే నెక్ సమానంగా వస్తుంది, నెక్ మనకు కదలకుండా ఉంటుంది. అందుకే ముందుగా సెంటర్ కట్ చేసుకొని స్టిచ్ వేసుకొని ఆ తర్వాత ఈ యొక్క నెక్ ఏదైతే మార్క్ వేసుకున్నామో దాని ప్రకారంగా మనము ఒక సైడ్ నుంచి స్టిచ్ స్టార్ట్ చేస్తూ రెండో సైడ్కి ఈ విధంగా తిప్పుకొని కుట్టుకోవాలి. ఇలా మనము కుట్టిన తర్వాత చూడండి ఇప్పుడు రెండింటిని అటాచ్ చేసుకున్నాం. నెక్ ఏదైతే ఉందో దాని ప్రకారం కుట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కుట్టిన దానికంటే ఒక 1/2 ఇంచు క్లాత్ వదులుకుంటూ మనము సెంటర్లో ఈ యొక్క ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. సెంటర్లో క్లాత్ కట్ చేసుకున్నప్పుడు అక్కడ మనం కొంచెం V షేప్లో ఇచ్చాం కదా, అక్కడ కూడా కొంచెం V షేప్లోనే కటింగ్ చేసుకుంటూ ఇప్పుడు చిన్న చిన్న నోచెస్ ఇచ్చుకోవాలి. అంటే చిన్న చిన్న కట్ మార్క్స్ ఇచ్చుకోండి. స్టిచ్ కట్ కాకుండా ఈ విధంగా కట్ మార్క్ ఇచ్చుకుంటే
తర్వాత మనం డ్రెస్ని ఫేస్ సైడ్కి తిప్పుకోవాలి. ఇలా కట్ మార్క్ ఇచ్చుకొని ఇలా డ్రెస్ అనేది మనము తిప్పుకున్న తర్వాత ఇక్కడ పై సైడ్ ఏదైతే పై సైడ్ ఉంటుందో మన యొక్క డ్రెస్ దానికి లాస్ట్ ఎడ్జెస్కి స్టిచ్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కుట్టేటప్పుడు పై సైడు కొంచెం నీట్గా కుట్టుకోవాలండి. ఎందుకంటే ఈ యొక్క స్టిచ్ అనేది మనం విప్పం, ఇంకా అదనేది లాస్ట్లో ఫినిషింగ్గా రావాలి. ఆ తర్వాత ఇలా కుట్టి మనం రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బ్యాక్ని కూడా నేను లైనింగ్ ప్రకారంగా కటింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ యొక్క ఆర్మ్ హోలు, ఈ యొక్క షోల్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను స్టిచ్ వేసి అంటించాను. ఆ తర్వాత ఇప్పుడు 2 ఫేస్లు లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకుంటూ షోల్డర్ అటాచ్మెంట్ అనేది మనం ఇక్కడ చేసుకోవాలి. అయితే నేను షోల్డర్ డౌన్ చేయలేదండి. మనము కాలర్ అయితే ఒక 1/2 ఇంచ్ డౌన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూడండి, ఇది మన యొక్క నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందికి వెళ్తూ ఒక 3/4 ఇంచ్కి ఈ విధంగా కొంచెం క్రాస్గా చూడండి, ఈ విధంగా లైన్ వేసి షోల్డర్ దగ్గర 3/4, నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా మనము స్టిచ్ వేసుకోవాలి. నేను కట్ చేయకుండానే ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకుంటున్నాను. షోల్డర్ డౌన్ చేస్తూ ఇలా స్టిచ్ వేశాను. సెంటర్లో నుంచి స్టిచ్ను స్ట్రైట్గా తెచ్చాను. ఆ తర్వాత ఇక్కడికి కూడా అదే విధంగా షోల్డర్ డౌన్ చేస్తూ స్టిచ్ వేశాను. ఆ తర్వాత నేను ఇదే విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఇక్కడ సైడ్ షోల్డర్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కటింగ్ చేసుకొని షోల్డర్ అటాచ్మెంట్ నెక్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఏదైతే షోల్డర్ అటాచ్మెంట్ ఉందో అక్కడి నుంచి మన యొక్క ఫ్రంట్ ప్యానెల్కి 2.5 ఇంచులకి ఒక మార్క్ వేసుకోండి. ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత బ్యాక్ యొక్క నెక్ కరెక్ట్గా వచ్చేటట్టుగా సెంటర్కి, అదేవిధంగా షోల్డర్స్ కరెక్ట్గా పెట్టుకుంటూ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా బ్యాక్ యొక్క ప్యానెల్, ఫ్రంట్ యొక్క ప్యానెల్ సెంటర్కు షోల్డర్ వచ్చేటట్టుగా కరెక్ట్గా పట్టుకొని ఫోల్డ్ చేశాను. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనము ఈ యొక్క బ్యాక్ ఏదైతే నెక్ ఉందో ఆ యొక్క నెక్ దగ్గర నుంచి మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకుంటూ వస్తే ఇక్కడ సైడు చూడండి, ఫ్రంట్ సైడ్ నాకు 6.5 వచ్చింది. అంటే మనకు ఇప్పుడు కాలర్ అనేది మనకు 6.5లో కావాలి. 6.5 అంటే ఓపెన్ చేస్తే ఇది మనకు 13 ఇంచెస్. ఇప్పుడు నేను 13 ఇంచెస్ కాలర్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, చాలా మటుకు ఈ యొక్క ఫ్యూజింగ్ పేపర్తో కుట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది బుక్ రూమ్ పేపర్ అండి. కొంచెం ఫ్యూజింగ్ పేపర్ కంటే కొంచెం మందంగా ఉంటుంది. క్యాన్వాష్ కూడా అని అంటారు, అది కూడా కొంచెం మందంగా ఉండేది తీసుకోండి. ఇలాంటిది కాలర్కి బాగుంటుందండి. ఈ మధ్యకాలంలో రెడీమేడ్గా యొక్క కాలర్ బ్యాండ్ కూడా దొరుకుతుందండి. డైరెక్ట్గా మీరు అదైనా సరే కొనుక్కోవచ్చు మీ యొక్క సైజుని బట్టి. ఇలా ఫస్ట్ పై సైడ్ ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఫోల్డింగ్ ఉందో అక్కడి నుంచి మనము మెజర్ చేసుకోవాలి. చూడండి, ఆ యొక్క బుక్ రూమ్ ఫోల్డింగ్లో ఉంది, అక్కడి నుంచి 6.5కు పెట్టుకుంటున్నాం. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. చాలామంది డౌట్ అడుగుతుంటారు కదా, మాకు కాలర్ సాగిపోయినట్టు అవుతుంది, కాలర్ ఎక్కువ వచ్చేస్తుంది, కాలర్ తక్కువ అయిపోతుందని. అలాంటి వారు చూడండి, డౌట్ లేకుండా ఈ యొక్క వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఈ విధంగా మీకు ఎంత బాగా రౌండ్గా వస్తే అంత బాగా రౌండ్గా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూసుకోండి. ఏదైతే రౌండ్గా మార్క్ వేసుకున్నామో దానికంటే నేను 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాం. మన యొక్క కాలర్ మటుకు 1 ఇంచ్ కాలరే ఉంటుందండి. ఎవరికైనా 1 ఇంచ్ కాలర్ అయితేనే బాగుంటుంది. కానీ ఈజీ మెథడ్లో చెప్తున్నాను కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా 1.5 ఇంచెస్కి ఈ విధంగా కాలర్ తీసుకున్నాను. ఇలా కాలర్ తీసుకున్న తర్వాత ఇలా లైన్ వేసుకున్నాను. లైన్ స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా. ఇది మన యొక్క కాలర్ మోడల్. ఇది ఇలా కట్ చేసుకుంటారు ఎవరైనా. కానీ మనకు పర్ఫెక్ట్గా కాలర్ రావాలి అని అంటే ఏదైతే మనము ఈ యొక్క కాలర్ పై సైడ్ లైన్ వేసుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఈ యొక్క ఫోల్డింగ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి చూడండి 6.5 కావాలి కదా ఫోల్డింగ్లో. చూడండి, ఈ విధంగా పెట్టుకుంటూ ఇలా మెజర్ చేస్తూ మనకు 6.5 ఎంతకు వస్తుందో అంతకి. చూడండి, రౌండ్ ఇలా చూస్తే కరెక్ట్ 6.5 వచ్చింది. మనం ఇలా క్రాస్గా తిప్పితే చూసారా అంత తేడా వచ్చేసింది. ఈ యొక్క తేడా వల్లనే మీకు కాలర్ సాగిపోయినట్లు అవుతుంది. కాబట్టి
ఇలా సెంటర్లో నుంచి ఫోల్డింగ్లో నుంచి 6.5కి ఇలా మార్క్ వేసుకొని ఇక్కడ స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా ఒక లైన్ వేసుకొని ఆ తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా మన యొక్క కాలర్ అనేది తయారు చేసుకోవాలి. మామూలుగా అయితే ఇది కాలర్ బ్యాండ్ అంటారండి. తర్వాత ఇవి కదలకుండా ఉండడానికి ఇలా పిన్నులు చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే షేప్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు, లేకపోతే ముందు డబ్బాలా కట్ చేసుకొని ఆ తర్వాత షేప్ అనేది ఇచ్చుకోవాలి. 2 షేప్లు ఒకే కరెక్ట్గా వచ్చేటట్టుగా పిన్నులు చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా నేను కట్ చేసుకున్నాను. ఈ యొక్క పిన్స్ కూడా తీసి చూపిస్తాను చూడండి. పిన్స్ పెట్టుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి పిన్నులతో అయితే కట్ చేసుకోవడానికి. చూడండి కాలర్ షేప్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీనికి క్లాత్ తీసుకుందాం. ఏదైతే మనము కాలర్కి క్లాత్ వేయాలనుకుంటున్నామో ఆ యొక్క క్లాత్ 4 ఇంచెస్ వెడల్పులో 2 పీసెస్ కావాలి. అయితే నేను 10 ఇంచ్ వెడల్పులో కాలర్ అంతా పొడవులో ఈ విధంగా పెద్ద క్లాత్ తీసుకున్నాను. ఆ యొక్క కాలర్ రౌండ్ షేప్ ఏదైతే ఉంటుందో మనం 6.5కి మెజర్ చేసాం కదా రౌండ్ షేప్, ఆ యొక్క రౌండ్ షేప్ మీదకి క్లాత్ని ఈ విధంగా వేసుకుంటూ ఒక 1/2 ఇంచ్ అనమాట. చూడండి మీరు గమనించండి, నేను ఎక్కడైతే ఈ యొక్క కాలర్ పెట్టుకున్నానో నేను క్లాత్కి పై సైడ్ కాలర్ పెట్టానండి. గమనించండి ఈ విధంగా దాని మీదకి క్లాత్ కవర్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకున్నాక ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. డైరెక్ట్గా నేను క్లాత్ మీద కుట్టి చూపిస్తున్నాను కాబట్టి పెద్ద క్లాత్ మీద మీరు ట్రై చేయండి. ఇదే విధంగా డబుల్ క్లాత్ తీసుకోవడానికి పెద్దగా ఇలా కుట్టుకున్నాను. చూసారా, ఇప్పుడు కింది సైడు క్లాత్ మనకు ఎక్స్ట్రా ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని మనము డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక ఇప్పుడు సెంటర్ నుంచి ఏదైతే మనం ఫోల్డ్ చేసుకున్నామో దానికంటే 1 ఇంచ్ క్లాత్ యువతల సైడ్కి ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు కాలర్ బ్యాండ్ షేప్ ఏదైతే ఉంటుందో అక్కడ సైడ్ నుంచి మనము స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఒకవేళ నేను చెప్పే ఎక్స్ప్లెయిన్ అర్థం కాకపోయినా మీరు ఇలా చూస్తూ కనుక చేసుకున్నారంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఎందుకంటే నేను ప్రతిదీ మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి అక్కడ కాలర్ అవన్నీ మీకు తెలిసిపోతుంది. తర్వాత కొంచెమేనండి బుక్రూమ్ పైనకి నాది ఇది ఫ్యూజింగ్ది అంటుకుంటుంది. ఐరన్ చేస్తే అయినా కూడా నేను స్టిచ్చింగ్ వేసి చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరికి అంటుకునేది అంటే ఈ యొక్క ఐరన్ పేస్టింగ్ యొక్క బుక్రూమ్ దొరకట్లేదంట, అందుకే ఈ విధంగా నేను చూపిస్తున్నాను. లాస్ట్ అంచులకి దాని మీద స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ 1/2 ఇంచ్ క్లాత్ వదులుకొని ఈ యొక్క ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి క్లాత్ కొంచెం బయట సైడ్కి కట్ చేశాను. ఆ తర్వాత నోచెస్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత కాలర్ని ఈ విధంగా ఫ్రంట్ సైడ్కి తిప్పుకోవాలి. ఫ్రెండ్స్ అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 ఇంచ్ క్లాత్ ఎక్కువగా ఉంచుకుంటూ మిగతా క్లాత్ కట్ చేస్తున్నా. 1 ఇంచ్ క్లాత్ ఉండాలండి, అంతకంటే తక్కువైతే ఉంచుకోకండి. ఎక్కువ ఉంచుకున్నా పర్వాలేదు, తక్కువైతే ఉంచుకోకండి. ఈ విధంగా తిప్పుకొని ఒక్కసారి కనుక ఐరన్ చేసుకుంటే కాలర్ మనకు ఫిక్స్ అయి ఉంటుంది. నేను ఐరన్ చేసి చూపిస్తాను. చూడండి నేను ఇలా ఐరన్ చేశాను. ఐరన్ చేస్తే చూడొచ్చు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మనకు కాలరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందో ఆ యొక్క క్లాత్ని స్టార్టింగ్లో కొంచెం మడుచుకోవాలి కోన్ షేప్లో. ఆ తర్వాత ఆ క్లాత్ మొత్తము ఈ యొక్క కాలర్ మీదకి వచ్చేటట్టుగా ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ మనము స్టిచ్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు కనుక కొత్తగా కనుక కుడుతున్నారంటే ఈ వీడియో మీకైతే నిజంగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా కొంచెం మడత వేస్తూ కుట్టుకోవాలి. స్టార్టింగ్ నుంచి అంతా ఒకే లెవెల్కి వచ్చేటట్టుగా ఈ విధంగా చూడండి. క్లాత్ మొత్తం నేను ఫోల్డ్ చేస్తున్నాను. మన క్లాత్ని లాగకూడదండి, లాగకుండానే అక్కడక్కడనే ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటూ మనము మొత్తం స్టిచ్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా కాలర్కి సంబంధించిన వీడియోలు మన యొక్క ఛానల్లో చాలానే ఉన్నాయండి. ఫుల్ కాలర్, రౌండ్ కాలర్, వీ కాలర్ ఇలా మరి ట్రై చేయండి. మీరు యొక్క వీడియోస్ కూడా చూడడానికి కూడా చూడండి. మీకు కనుక హెల్ప్ఫుల్గా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. నేను పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చాలామంది అడుగుతున్నారు మీరు వీడియోస్ పెడుతున్నారండి మాకు తెలియట్లేదని కామెంట్ చేస్తున్నారు.
కాబట్టి మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ ముందుగానే మీకు వస్తాయండి. నేను ఎలా అయితే వీడియో వేస్తానో వేసిన వెంటనే మీకు చూడొచ్చు. చూడండి, ఈ విధంగా నేను కాలర్ కుట్టి ఫినిష్ చేశాను, రెడీ చేశాను. కాలర్ చూడొచ్చు, చాలా నీట్ లుక్ వచ్చేసింది. ఇప్పుడు మెయిన్ బాడీకి ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. మెయిన్ యొక్క డ్రెస్ తీసుకున్నాను. ఈ యొక్క డ్రెస్కి ఏదైతే బ్యాక్ సైడ్ ఉంటుందో ఆ యొక్క బ్యాక్ సైడ్కి నేను నెక్ ఏది కట్ చేయలేదు, అలాగే స్ట్రైట్గా ఉంచాను. ఇక్కడ పై సైడ్కి కొంచెం ఈ విధంగా మార్క్ వేసుకోండి. చాక్ మార్కుతో మార్కు వేసుకోండి, కట్ మార్కు కాదు, చాక్ మార్కుతో మార్కు వేసుకోవాలి. ఇప్పుడు మన కాలర్ తీసుకొని కాలర్కి కూడా సెంటర్ మార్క్ వేసుకోవాలి. కాలర్ చూడండి, నేను ఎక్కడి సైడ్ నుంచి సెంటర్ మార్క్ అనేది వేస్తున్నానో, ఫోల్డింగ్ చేసింది ఎటు సైడ్ వెళ్తుంది, నీట్గా ఫినిషింగ్ వచ్చింది ఎటు సైడ్ ఉంటుంది, అది గమనించి చూడండి మీరు. చూడండి, ఇది ఫోల్డింగ్ చేసుకున్నది. ఏదైతే ఫోల్డ్ చేసుకున్నామో అది పై సైడ్కి వచ్చేటట్టుగా చూసుకుంటూ ఈ విధంగా చూడండి, ఫోల్డింగ్ పై సైడ్కి ఉంది కదా, ఇక్కడ సెంటర్ మార్క్కి 1/2 ఇంచ్ అంతా కవర్ చేస్తూ కాలర్ని ఈ విధంగా మన యొక్క బ్యాక్ని నెక్ కట్ చేయలేదు కదా, ఆ యొక్క క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా దాని మీదకి పెట్టుకుంటూ మనం ఫ్రంట్ 2.5 వరకు మార్క్ వేసాం కదా, అంతవరకు దీన్ని స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ మీకు 2.5 మార్క్ వేసుకొని కాలర్కు 2.5 రాలేదనుకోండి, అయినా కూడా అందుకే ఇలా సెంటర్ నుంచి ఈ యొక్క కాలర్ అనేది మనం స్టిచ్ వేసుకోవాలి. ఈ యొక్క కాలరు నేను 1.5 తీసుకున్నాను కదా, ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో మనము స్టిచ్ వేసుకుంటూ కనుక వచ్చామంటే అది మనకు 1 ఇంచ్ అంతా మిగులుతుంది. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఒకసారి చాక్ మార్కుతో మొత్తం మనము ఒకే లెవెల్కో కనుక మార్క్ కనుక వేసుకున్నామంటే మనకు స్టిచ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత ఇలా కాలర్కి సెంటర్ టు సెంటర్, బ్యాక్ యొక్క సెంటర్, కాలర్ సెంటర్ రెండింటిని పట్టుకుంటూ ముందు సెంటర్ నుంచి స్టిచ్ వేసుకోవాలి. గమనించండి, నేను ఈ యొక్క బ్యాక్ ఏదైతే ఉంటుందో అది నెక్ కట్ చేయకుండా దాన్ని నేను నెక్ను ఫోల్డింగ్ చేశాను. ఆ తర్వాత ఈ విధంగా యొక్క షోల్డర్ వరకు స్ట్రైట్గా కుట్టుకుంటూ తీసుకురావాలి. ఆ తర్వాత ఇక్కడ సైడు కొంచెం మన ఈ విధంగా తిప్పుకుంటూ అక్కడ సైడ్ ముడత రాకుండా చూసుకోవాలండి. ముడత రాకుండా ఇలా తిప్పుకుంటూ మన కాలర్ ఇప్పుడు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు చూడండి. నేను 2.5 వేసాను కాబట్టి నా కాలర్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది, ఏ తేడా రాకుండా సరిపోయిందండి. ఇక్కడ నేను 2.5 వరకు వేసాను కదా, మీరు 3.5 వరకు కూడా తీసుకోవచ్చు. కొంచెం కాలర్ ముందు సైడ్కి ఇంకా రావాలి అనుకుంటే ఆ విధంగా తీసుకోవచ్చు. ఇలా ఒక స్టిచ్ వేసాను. ఆ తర్వాత ఇప్పుడు సెంటర్ నుంచి ఏదైతే మన సెంటర్ నుంచి ఒక సైడ్ వేసామో ఇంకొక సైడ్ ఓపెన్లో ఉండిపోయింది కదా, దాన్ని కూడా ఇదే విధంగా ఇక్కడ సైడ్కి తిప్పుకోవాలండి. మరి కాలర్ని పై సైడ్కి తిప్పుకోకుండా ఇలా ఇదే విధంగా మళ్ళీ ఇక్కడ కూడా మనం అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు మనము మార్క్ వేసుకొని కనుక స్టిచ్ వేసుకున్నామంటే సమానంగా మన కాలర్ అనేది వస్తుంది. ఇక్కడ లాస్ట్లో కొంచెం 2 స్టిచ్లు అంతా రఫ్ చేసుకోవాలి. ఇలా కాలర్ అటాచ్మెంట్ అయిపోయిందండి. మరి ఈ యొక్క విధానం మీకు కనుక ఈజీగా అనిపిస్తే ఒక లైక్ మటుకు తప్పకుండా వేయండి. మరి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసి చెప్పండి, ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకునకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, నాకు కుకింగ్ ఛానల్ కూడా ఉందండి, ప్లీజ్ కుకింగ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునండి, సపోర్ట్ చేయండి. నా యొక్క స్మైల్ ఫేస్ లాస్ట్లో కనిపిస్తుంది కదా, దాన్ని మీరు కనుక టచ్ చేశారంటే నా యొక్క కుకింగ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చూడండి, కాలర్ యొక్క లుక్ ఈ విధంగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.